మొన్న 2 ఎకరాల్లో 10 లక్షల అప్పు ఉంది కదా, నేను ఇస్తాను. 2 ఎకరాలకు 230 60,000 నాకు కౌలు పడుద్ది. భూమి ఏమో బ్యాంకులో పెట్టుకోవడానికి వీలు లేదు. ప్లాట్ అమ్ముకోవాలంటే ఎక్కడ చూపిస్తాడో తెలియదు, ఎక్కడ అది నాకు అమ్ముకునే హక్కు ఎప్పుడు వచ్చిద్దో నాకు తెలియదు. ఈ 10 లక్షల అప్పు వడ్డీ ఎంత? మీరు ఎప్పుడిస్తే నేను అప్పు తీర్చుకుంటాను? అది అట్టుంటే నారాయణ, నేను అందరితో మాట్లాడాను, మొత్తం ఇస్తామన్నారు అన్నాడు. ఒకప్పుడు 4 కోట్లు మా ఊర్లో అమ్మినప్పుడు నారాయణ ప్లాట్లు మొత్తం పడదెంగి ఎక్కడెక్కడి మొత్తం వీరేవుడురా అని చెప్పి ఆగం చేశాడు. అప్పుడు డౌన్ అయింది. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా ఈ మధ్య 3 కోట్లు 4, 3.5 అట్లా వచ్చేటప్పటికే నేను 6 సార్లు తీసుకుంటాను, 42 గ్రామాలు తీసుకుంటున్నాను, ఇంకేముందో అంతా మాది అన్నాడు. మళ్ళీ ఇప్పుడు మొన్నటిదాకా 1.5కి పోయింది. ఇప్పుడు అసలు ఆ నారాయణ అనేవాడిని ఈ ముగ్గురు కమిటీలో నుంచి అసలు తీసేయాలండి. అసలు ఉండకూడదు. వాడు నారాయణ వస్తున్నాడు అంటే పనిలో చేలో ఉండడు కూడా ఊరు వాడు అమ్మ ఎందుకు వస్తున్నాడు అంటున్నారు. అసలు అయ్యా బాబు నారాయణ, నువ్వు పట్టించుకోబాక. చంద్రబాబు మంచోడే, చేస్తాడు, నమ్మకం ఉంది, ఆయన ఉద్ధరిస్తాడనే నమ్మకంతో మేమందరం ఓట్లు వేసాము. కానీ రైతులు ఇబ్బంది పెట్టకుండా మా ప్లాట్ ఇదయ్యా, నువ్వు బ్యాంకులో పెట్టుకోపో, ఇగో 10 లక్షలు అప్పు ఉంది కదా నీకు, ఆ బ్యాంకులో పెట్టి తీసేసుకో అని నా 2 ఎకరాల కింద ఇప్పుడు నాకు దాదాపు 8 లక్షల దాకా అప్పు ఉంది బ్యాంకులో. అప్పు తీరవండి నువ్వు కొద్దిగా ప్రెస్ అయ్యి మీరు ఇచ్చే కౌలుతో అన్నం తిని బతుకుతా. ఆ 4 లక్షలు 2 ఎకరాలకు 8 లక్షలు అప్పు తీసేసి ఈ ప్లాట్ బ్యాంకులో పెట్టుకునేటట్టు ప్లాట్ ఇచ్చి ఏంటి నన్ను ఒడ్డెక్కినాయండి, అంతేనండి.